ఒక అడవిలో గ్రద్ద, నెమలి ఇంకా జింక ఉండేవి. అవి మూడు కూడా మంచి స్నేహితులు. అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి. మనం ముగ్గురం రామచిలుక పెండ్లికి వెళ్ళాలి కదా, బయలుదేరదామా? వెళదాం పదండి. మిత్రులారా, నేను రాలేను, ఎందుకంటే నా కాలికి గాయం అయ్యింది. మీరిద్దరూ వెళ్ళిరండి. మిత్రమా, నువ్వు రాకపోతే ఎలా? నువ్వు నా వీపు పైన కూర్చో, నేను నిన్ను తీసుకువెళ్తాను. అలా ఆ మూడు కూడా చిలుకమ్మ పెండ్లికి బయలుదేరాయి. అలా కొంత దూరం ప్రయాణం చేసేసరికి వాటికి ఆకలి వేసింది. ఇంతలో నెమలికి ఒక చెట్టుని ఉన్న పనసపండు కనిపించింది. గ్రద్ద వెళ్ళి ఆ పనసపండును కోచింది. ఆ గ్రద్ద ఇలా అంటుంది, ఈ పనసపండును కోచింది నేను, ఎక్కువ భాగం నాకే కావాలి. అలా ఎలా కుదురుతుంది? ముందుగా చూచింది నేను, కాబట్టి నాకే ఎక్కువ భాగం కావాలి. అలా నెమలి, గ్రద్ద రెండూ గొడవ పడడం ప్రారంభించాయి. అప్పుడు జింక ఇలా అంది, మిత్రులారా, మీరు గొడవ పడకండి. ఇప్పుడు సాయంత్రం అయింది కదా, మనం పడుకుందాం. నిద్రలో ఆ దేవుడే చెప్తాడు ఎవరు ఎంత తినాలో. జింక మాటలకు సరేనని ఆ మూడు కూడా ఆ పనసపండును ప్రక్కనే ఉంచుకొని నిద్రపోయాయి. తెల్లవారింది. గ్రద్ద, నెమలి నిద్రలేచాయి. నెమలి, దేవుడు నాతో రాత్రి కలలో కోచింది నువ్వే కదా, నువ్వే ఎక్కువ భాగం తినాలి అని చెప్పాడు తెలుసా? ఆ దేవుడే నాకు కూడా చెప్పాడు, చూచింది నువ్వే కదా, నువ్వే ఎక్కువ భాగం తినాలి అని. అలా మళ్ళీ రెండు గొడవ పడడం ప్రారంభించాయి. ఆ రెండు గొడవ పడుతూ ఉన్న జింక మాత్రం అక్కడే కూర్చొని ఉంది. మిత్రమా, నువ్వు ఎందుకు అక్కడే కూర్చొని ఉన్నావు? ఏం చెయ్యమంటారు? దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాలి కదా. దేవుడు నాకు ఆ పనసపండు మొత్తం నువ్వే తిని అక్కడే కూర్చొని ఉండు అని చెప్పాడు. అందుకే ఇప్పటి వరకు అక్కడే కూర్చొని ఉన్నాను. ఏమిటి, మొత్తం నువ్వే తినేసావా? అలా ఎలా తిన్నావు? మా ఇద్దరికి కొన్ని తొనలు ఉంచాలని కూడా నీకు అనిపించలేదా? ఆ పండు దొరికినప్పుడే ముగ్గురం సమానంగా పంచుకొని తిని ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు కదా, నాకు గ్రద్దకు కూడా గొడవ అయ్యేది కాదు కదా అంటూ బాధపడ్డాయి గ్రద్ద, నెమలి. బాధపడకండి మిత్రులారా, నేను ఆ పండును తినలేదు. మీరిద్దరూ గొడవ పడడం నాకు నచ్చలేదు. మీ గొడవ ఆపాలని నేను అలా చేశాను. ఇప్పుడు ఆ పండును ముగ్గురం సమానంగా తిందామా, లేకపోతే ఎవరికైనా ఎక్కువ భాగం కావాలా? ఇక మూడు కూడా ఆ పండును సమానంగా పంచుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే తిన్నాయి. పిల్లలు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.